గురుదేవా, చాలామంది మన శరీరం పైన పలానా స్థానంలో పుట్టుమచ్చ ఉంటే మంచి జరుగుతుంది. పలానా స్థానంలో ఉంటే చెడు జరుగుతుందని చెప్తున్నారు. మంచి స్థానాలేంటి? చెడు స్థానాలేంటి? కొంతమంది ఏం చేస్తారంటే గడ్డం దగ్గర ఇక్కడ పుట్టుమచ్చ ఉంటుంది హ్మ్. కొంతమందికి. ఓకే. కొంతమందికి పెదానికి పై భాగంలో పుట్టుమచ్చ ఉంటుంది. ఓకే. ఇటువంటి వారు అందంగా ఉంటారు. మాట స్పష్టతగా ఉంటుంది. అనుకున్న పనులు నెరవేరడానికి అవకాశాలే కనబడతాయి. ఓకే. నెరవేరవు, ఓకే. అవకాశాలే కనబడతాయి. ఓకే. ఇంకా పుట్టుమచ్చ శరీరంలో అమావాస్య రోజు ఆడపిల్లకి అరిచేతిలో, హ్మ్. ఆడవాళ్ళందరికీ ఎడమ చేతి మధ్యస్థానంలో అరచేతి మధ్యలో పుట్టుమచ్చ ఉంటే హ్మ్. మహజ్జాతకురాలు అవుతుందండి. ఓకే. అంటే ఇది జరగాలి అంటే శాసనం అన్నమాట. హ్మ్. ఇక్కడే ఉండాలి మధ్యలో. హ్మ్. ఇంకా ఏ భాగంలో ఉన్నా కూడా పనికిరాదు. ఓకే. మగవారికి పాడ్యములో, హ్మ్. అందులో శనివారం పాడ్యంలో కుడి చేతికి హ్మ్. ఈ దీనికి కర్ణికి మధ్యలో పుట్టుమచ్చ ఉంటే ఓకే. విద్వాంసుడు అవుతాడు. ఓకే. అర్థమైందండి. ఇదే విధంగా కొంతమందికి గడ్డం దగ్గర నుంచి ఈ హ్మ్. భాగంలో పుట్టుమచ్చ ఉంటాయి. హ్మ్. వీళ్ళకి ఏమవుతుందంటే నీలకంఠం దగ్గర పుట్టుమచ్చ అంటారు. హ్మ్. ఇలా పుట్టుమచ్చ ఉంటే కనుక హ్మ్. వారు సరస్వతీ కటాక్షం కలుగుతూ ఓకే. మధ్యలో తన విద్యను ధారపోసి బైరాగులైపోతారు. ఓకే.